warm welcome to Kakatiya online session, and I'm very happy to invite you for this online session. Thank you. And one more thing is, here 7th, 8th, 9th, 10th class students are gathered here. They are waiting for your addressing. I came to know that you are the best pediatrician in Hyderabad, and Sushma madam told me that. And very happy to see you, madam. Thank you. Thank you. And one more thing is, we welcome you to our campus to see our students in directly. So whenever you are free time, please come over here, madam. At the same time, you are spending your valuable time with our students. Really, I am thankful to on behalf of the Kakatiya management, madam. Thank you. Thanks, Andy. Thanks. Vijayawada వచ్చినప్పుడు తప్పకుండా I'll try. Compulsorily we travel, madam, and thankful to the Sushma madam also taking more initiative on this such a fruitful session. Thank you, madam. Hi. Good morning. Okay. So మీ అందరూ 7th, 8th, 9th, 10th క్లాస్ లో ఉన్నారమ్మా? 8th, 9th, 10th, madam. 8th, 9th, 10th. ఓకే, వాళ్ళకి వినపడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుందా? ఓకే ఓకే, గుడ్. సో ఇవాళ మీ సుష్మా మ్యామ్ ఈ సెషన్ ఎందుకు పెట్టారంటే ప్రథమ చికిత్స మీకు నేర్పించాలని. ఓకే, ప్రథమ చికిత్స అంటే తెలుసా తెలీదా? ఫస్ట్ ఎయిడ్ విన్నారా మాట? ఎప్పుడన్నా వినలేదా? ఎప్పుడన్నా దెబ్బ తగిలితే ఏం చేస్తారు మీరు? గబగబా ఇలా నొక్కి పట్టుకుంటారా లేదా? రక్తం కారకుండా తర్వాత శుభ్రం చేస్తారా లేదా? అదే ప్రథమ చికిత్స. సో చిన్న దెబ్బ తగిలితే ఏం చేయాలి, మనకి బొప్ప కడితే ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అవన్నీ చెప్పే టైం నాకు లేదు ఇప్పుడు. సో చాలా ప్రాణానికి ప్రమాదం అయ్యే కొన్ని సమస్యలకి మనం ఏం చేయాలనే చెప్తాను నేను. ఓకేనా? నాకేం వినపట్టల్లా. టిఫిన్ తినలేదా ఏంటి వాళ్ళ? టిఫిన్ తిన్నారా అందరూ? ఓకే, ఇప్పుడు వినపడింది. నాకు అసలు సరిగా వినపడుతుంది. మీరు గట్టిగా మాట్లాడితేనే కొంచెం వినపడుతుంది. ఓకే, రైట్. సో ఇవాళ మనం మెయిన్ గా 4 టాపిక్స్ మాట్లాడతా నేను. అండ్ మీకు ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అండ్ ఈ సెషన్ అయ్యాక మీరు అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సరేనా? యా. సో ఏంటంటే ఇప్పుడు మనము ఏదన్నా తినేప్పుడు మన విండ్ పైప్ కి, గాలి పీల్చుకునే పైప్ కి ఏదైనా అడ్డం పడితే మనం ఏం చేయాలి? ఎందుకంటే అలా అడ్డం పడితే ఊపిరాడకి ప్రాణం పోవచ్చు కదా. అవునా కాదా? అవును కదా. సో ప్రాణం పోకుండా అలా ఊపిరి ఆడే పైప్ కి ఏదైనా అడ్డం పడితే ఏం చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఓకే, అండ్ ముఖ్యంగా మీరు తినేప్పుడు అది టీవీ చూసి ఓహాహా నవ్వుకుంటా తింటాం, అవన్నీ చేయకూడదు. ఓకే, తినేప్పుడు శ్రద్ధగా తినాలంతే, లేకపోతే మన గొంతుకి అడ్డం పడతాయి. అండ్ అడ్డం పడితే ఏం చేయాలో కొంచెం తెలుసుకుని ఉండాలి మనము. సో దాన్ని చోకింగ్ అంటారు. సో దానికి ఫస్ట్ ఎయిడ్ చెప్తాను. రెండోది ఫిట్స్ అనే వర్డ్ విన్నారు కదా మీరు? ఎప్పుడన్నా సినిమాల్లో చూసుంటారు కదా, ఫిట్స్ గబుక్కుని ఇలా అంటారు. చూసారా లేదా? ఎస్. సో ఫిట్స్ వస్తే ఏం చేయాలి అనేది, తర్వాత గబుక్కుని ఎవరికన్నా గుండె ఆగిపోతే మనం ఏం చేయాలి, సిపిఆర్ అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి ఇది నేర్చుకున్నాం ముఖ్యంగా. సరేనా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు బాగా వినపడుతుంది నాకు. ఓకే, సో నాతో పాటు మా పాప అదితి సంతోష్ 12th క్లాస్ స్టూడెంట్ ఉంది, అండ్ డాక్టర్ నిఖిత పీడియాట్రిషియన్ ఉన్నారు. వాళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఈ సెషన్ కి. ఓకే, రైట్. ఓకే, సో మనం ఏమన్నా తినేప్పుడు ఒక్కసారి అడ్జస్ట్ చేస్తున్నాను కనపడటానికి. సరే, సో ఇప్పుడు మనం ఏమన్నా తినేప్పుడు సడన్ గా మన విండ్ పైప్ లైన్ అడ్డం పడింది అనుకో, మనం ఏం చేస్తాం? దగ్గుతాం కదా. అవునా కదా? ఎప్పుడన్నా గొంతుకైనా అడ్డం పడితే ఏమవుతుంది మీకు? మీరు దగ్గుతారా లేదా? దగ్గరా?
దగ్గుతారు. ఓకే, దగ్గుతుంటే మనం ఆ అవతలి మనిషిని దగ్గనివ్వాలి. వాళ్ళు దగ్గలేకుండా గొంతుకు అడ్డం పడిపోయి ఊపిరి ఆడకుండా అంటున్నారు అనుకోండి, మనం వెంటనే వెళ్ళి హెల్ప్ చేయాలి. అర్థమైందా? ఏం చెప్పాను నేను? మన గొంతుకి అన్న అడ్డం పడితే అవతలి మనిషి దగ్గుతుంటే మనం దగ్గనివ్వాలి. ఓకే, క్లియర్? గొంతుకి ఏమన్నా అడ్డం పడి ఎవరన్నా దగ్గుతుంటే దగ్గనివ్వాలి. వెళ్ళి తల కొట్టడం ఇవన్నీ చేయకూడదు. గగ్గబ వెళ్ళి మంచి నీళ్ళు ఇవ్వటం ఇవన్నీ చేయకూడదు. క్లియర్? యా, వాళ్ళు దగ్గలేకుండా ఊపిరాడకుండా అలా అంటుంటే మటుకు మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలా హెల్ప్ చేయాలి అంటే వాళ్ళ వెనకాల నుంచుని ఇక్కడ గట్టిగా కొట్టాలి 5 సార్లు. వాళ్ళు కొంచెం ముందు కొంచెం ఇలా. ఓకే, సో ఎలా కొట్టాలో చూపిస్తారు. ఓకే, సో మనిషి వెనకాలకి వెళ్ళి పెట్టాము. యా, మనం వెనకాలకి వెళ్ళి గట్టిగా ఇలా గట్టిగా కొట్టాలి. ఓకే, క్లియరా? ఎలా కొట్టాలి? మీ పక్కన వెనకాల నెమ్మదిగా కొట్టి చూపించండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, భుజం మధ్యలో. ఓకే, మరీ గట్టిగా కొట్టుకోవద్దు ఇప్పుడు. ఓకే, తర్వాత అప్పటికి అది బయటికి రాలేదు అనుకో, 5 సార్లు కొట్టినా కానీ ఆ మనిషి వెనకాలకి వెళ్ళి నుంచుని ఇలాగా పెట్టి గట్టిగా ఇలా నొక్కాలి మనం. ఓకే, సరేనా? 5 సార్లు. ఓకే, చూపించండి. ఎలా నొక్కుతుంది? వెనక్కి పైకి. ఎలా నొక్కుతుంది? వెనక్కి పైకి. బ్యాక్ అండ్ అప్ అనండి. ఎలా నొక్కుతుంది అక్క? బ్యాక్ అండ్ అప్. గట్టిగా అనండి. మీరు మాట్లాడకపోతే నేను కంటిన్యూ చేయను. ఫ్రంట్ లో కూర్చున్నాడు బాబు, వైట్ షర్ట్, తన ఆన్సర్ చెప్పాలి. ఎవరికన్నా గొంతుకు అడ్డం పడుతుంటే ఏం చేయాలి? కొంచెం రామా. యా, ఏం చేయాలి? మనిషి వెనకాలకి వెళ్ళి ఎలా ఇంకొకరిని పిల్లు, ఫ్రెండ్ అని పిల్లు, ఇంకో ఫ్రెండ్ అని పిల్లు, ఇంకొకరి ఫ్రంట్ రోలోనే వైట్ షర్ట్. కమ్ 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 కమ్. యా, వెనకాల కొట్టాలి ఫస్ట్. యా, ఓకే. ఎన్నిసార్లు? 5 సార్లు. అప్పటికి బయటికి రాకపోతే నడుము చుట్టూ చేపెట్టి బొట్టు పైన ఇలా పెట్టి నొక్కాలి. స్క్రీన్ మారిపోయింది. ఓకే, రైట్. యా, వెరీ గుడ్. అది వెరీ గుడ్. గట్టిగా పైకి వెనక్కి నొక్కాలి 5 సార్లు. అవతలని ఫ్రెండ్స్ చూపించు, తిరిగి చూపించు ఫ్రెండ్స్ కి. వెరీ గుడ్. ఓకే, సో 5 సార్లు అలా చేయాలి మీరు. సో వెనకాల 5 సార్లు, ముందు 5 సార్లు, వెనకాల 5 సార్లు, ముందు 5 సార్లు. అది పూర్తిగా బయటపడే వరకు. సరేనా? క్లియరా? నేను ఊరికే చెప్పట్లా, నా ప్రాణం ఎవరో కాపాడారు ఉసిరికాయ గింజ అడ్డం పడితే. లేకపోతే ఈ పాటికి నేను మీ క్లాస్ తీసుకోవటానికి బతికుండేదాన్నే కాదు. అంత డేంజర్ ఏదన్నా అడ్డం పడితే. సో నేర్చుకుని ఉండాలి మీరు. సరేనా? మనిషి స్పృహ కోల్పోతే ఈ టైంలో కింద పడుకోబెట్టి ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తా. సరేనా? ఓకే, ఓకే. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. బట్ బేబీకి అయితే ఏం చేయాలో నేను చెప్తాం అనుకున్నా కానీ మీ ఏజ్ కది చెప్తామమ్మా. సార్ చెప్తాను. డాక్టర్ నిఖిత తెను చంటి బేబీకి అలా అడ్డం పడితే ఏం చేయాలో ఇప్పుడు చెప్తారు. చంటి బేబీకి గొంతులో ఏదన్నా అడ్డం పడితే వాళ్ళని ఇలా నెక్ సపోర్ట్ చేస్తూ చీక్స్ మీద ఇలా తిప్పి స్లాంటింగ్ పొజిషన్, ఈ పొజిషన్ లో ఈ భాగం మధ్యలో షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో 1 2 3 4 5 మళ్ళీ ముందుకు తిప్పి 1 2 3 4 5 అలా 3 టైమ్స్ 1 2 3 4 5 1 2 3 4 5. అర్థమైందా? ఓకే, సో డాక్టర్ ఏం చెప్పారు? చంటి బేబీ అయితే కనుక ఇలా మెడ పట్టుకోకూడదు, ఇలాగా దవడను పట్టుకుని చక్కగా ఇలా ఉంచి కొట్టాలి 5 సార్లు. మళ్ళా ఇటు తిప్పి నిపుల్స్ కి కింద జస్ట్ సెంటర్ లో, నిపుల్స్ కి కింద జస్ట్ సెంటర్ లో. ఓకే, నిపుల్స్ కి కింద జస్ట్ సెంటర్ లో 2 ఏళ్లతో
ఇలా నొక్కాలి. సో 5 సార్లు ఇలాగా 5 సార్లు ఇలాగా. ఎప్పటి వరకు? ఇందాక చెప్పా కదా, ఎప్పటి వరకు? వెరీ గుడ్, బయటకు వచ్చే వరకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైతే అడ్డం పడుతుందో అది బయటకు వచ్చేయాలి, అంతే కదా మనం చేస్తుంది. వాళ్ళు స్లో కోల్పోతే మట్టుకు ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. క్లియరా? యా, బేబీ నది పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి, మెడది నొక్కకుండా, చేతిలో మనకు జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, తర్వాత మనము కూర్చొని పిలుస్తాము. సరే, ఇప్పుడు ఎవరన్నా మనిషి మీకు కదలకుండా ఇలా పడుకుని ఉన్నాడు అనుకో, ఏం చేస్తారు? అంటే రోడ్డు మీద అలా కాదు, రోడ్డు మీద ఉంటే మనం పక్కకు జరపాలి ఫస్ట్. అర్థమైందా? ముందు ప్రమాదం ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళని పక్కకు జరపాలి హెల్ప్ తీసుకుని. ఓకే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు అలా అప్పుడు మనుషులు ఉన్నారనుకో, మనం వాళ్ళని ఎక్కువ కదల్చకూడదు, ఎవరినన్నా పెద్దాళ్ళని పిలవాలి. క్లియరా? ఓకే, ఎవరన్నా స్పృహ లేకుండా పడిపోయి మీకు కనిపించారు అనుకో, అప్పుడు వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? అర్థం కాలేదా? డౌట్స్ లేవా? డౌట్స్ ఉన్నాయా లేవా? అడగాలి, ఏం భయపడకూడదు. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా, మిమ్మల్ని ఏమి చేయలేను. ఓకే, యా, అడగండి. ఏం డౌట్స్ లేవా? అంత క్లియర్ గా అర్థమైపోయిందా? ఎవరికన్నా గొంతుకు అడ్డం పడితే ఏం చేయాలనేది? పెద్దవాళ్ళకి పిల్లలకైతే మనం వెనకాల కొట్టాలి, లేదా ఇక్కడ బొట్టు పైన ఇలా నొక్కాలి. చంటి పిల్లలకైతే నిప్పుల్స్ కింద సెంటర్ లో. ఓకే, క్లియర్? ఓకే, ఇప్పుడు ఎవరన్నా స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారనుకో, మీరు వాళ్ళని గట్టిగా పిలిచిన, రే బాబు లే లే అని గట్టిగా పిలిచిన వాళ్ళు కదలలేదనుకో, వాళ్ళు స్పృహలో లేరనుకో, మనం వెళ్ళి హెల్ప్ చేయాలా లేదా? హెల్ప్ చెయ్యొద్దా? చెయ్యాలా లేదా? నాకు ఒక్క మాట కావాలి. చెయ్యాలా? వాడు దాన్ని వదిలేద్దామా? ఓకే, సరే. సో ఎవరికన్నా హెల్ప్ చేసే ముందు మనం సేఫ్ ఉండటం కూడా ముఖ్యం. సో రోడ్డు మీద తెలియని వాళ్ళకి మనం మూతిలో మూతి పెట్టి గాలి ఇవ్వటం అది చెయ్యొద్దు, ఫస్ట్ రూల్. ఓకే, రెండో రూల్ ఏంటి? ఏ రోడ్డు మీదో అగ్ని ప్రమాదం జరిగిన చోట ఉన్నారనుకోండి, అక్కడే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటానికి చూడకుండా ముందు వాళ్ళని ప్రమాదం నుంచి దూరంగా జరపటానికి చూడాలి. తర్వాత రోడ్డు ప్రమాదం కానీ హైట్ నుంచి పడినాళ్ళు కానీ అయితే వాళ్ళని ఎక్కువ కదల్చకూడదు. మీరు కదిలిస్తే పక్షవాతం వచ్చేస్తుంది. వెన్నుపూసకి దెబ్బ తగిలి వెన్నుపూసను కదల్చడం వల్ల వాళ్ళకి పక్షవాతం వస్తుంది. సో యాక్సిడెంట్ లో ఉన్నప్పుడు ఆర్ హైట్ నుంచి పడినాల్ని మనం ఎక్కువ కదల్చకూడదు. ఈ 3 గుర్తు పెట్టుకోండి. ఓకే, మనల్ని మనం ప్రమాదంలో పెట్టుకోకూడదు. ఓకే, సో తెలియని వాళ్ళకి మూతిలో మూతి పెట్టి గాలి ఇవ్వద్దు. అంత రక్తం అది ఉందనుకో, మన చేతికి ఏమన్నా దెబ్బ ఉందనుకో, ఆ రక్తం అది ముట్టొద్దు. రెండో రూల్. మూడోది, హైట్ నుంచి పడినా రోడ్ యాక్సిడెంట్ అయినా వాళ్ళని ఎక్కువ కదల్చొద్దు. గుర్తు పెట్టుకుంటారా? హైట్ నుంచి పడినా రోడ్ యాక్సిడెంట్ అయినా నీళ్లలో మునిగినా వాళ్ళని ఎక్కువ కదల్చొద్దు. రక్తం అది ఉంటే, మనకి దెబ్బలు ఉంటే ఆ రక్తం అంటకుండా చూసుకోవాలి. తెలియని వాళ్ళకి మూతిలో మూతి పెట్టి గాలి ఇవ్వద్దు. క్లియర్? అండ్ నీళ్లలో మునిగిన వాళ్ళని బయటకు తీసినప్పుడు, సినిమాల్లో చూపించినప్పుడు పొట్ట నొక్కకూడదు. రైట్. సో ఎవరన్నా మనకి స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయాలి. ఏం చేయాలి? నాకు వినపడాలి. ఎవరన్నా స్పృహ లేకుండా కనపడితే మనం ఏం చెక్ చేయాలి? నేను అడిగిన క్వశ్చన్ వినపడిందా? ఓకే, ఏం అడిగా నేను? ఎవరన్నా స్పృహ లేకుండా కనపడితే మనం ఏం చెక్ చేయాలి? వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయాలి. ఎక్సలెంట్. ఎవరు అలా ఆన్సర్ చెప్పింది? చెయ్యొద్దండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఎలా చెక్ చేస్తాము? ఓకే, మనిషి నుదుర్ని లైట్ గా ఇలా ఉంచుతాము. ఉంచి నోట్లో ఏమన్నా ఉంటే తీసేస్తాము. కానీ గుడ్డిగా
అస్సలు పొడవకూడదు, గుడ్డిగా పొడవకూడదు. ఓకే, అది చాలా డేంజర్. ఓకేనా, నోట్లో ఏమన్నా ఉంటే తీసేస్తాము, గుడ్డిగా పొడవకూడదు. అండ్ నుదురు లైట్ గా ఇలాగా ఉంచుతాము, ఉంచి ఇలా గాలి పీల్చుకుంటున్నారో లేదో చూస్తాము. లుక్, లిసన్ అండ్ ఫీల్ అనండి. అది తిను చూపించాలి. లుక్, లిసన్ అండ్ ఫీల్ ఏమంటాము? లుక్, లిసన్ అండ్ ఫీల్. బ్రీత్ చేస్తున్నారో లేదో చూడాలి, వినాలి, ఫీల్ అవ్వాలి. అనండి అందరూ లుక్, లిసన్ అండ్ ఫీల్ అని. లుక్, 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 లుక్ చూడండి. లుక్, లుక్ అనండి. LOOK, లుక్. లుక్, లిసన్ అండ్ ఫీల్. వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చూడండి, వినండి, ఫీల్ అవ్వండి. కనపడుతుందా? ఎస్, ఓకే. వాళ్ళు ఇంచక్క గాలి పీల్చుకుంటుంటే మనము వాళ్ళని సైడ్ తిప్పి, మన సైడ్ తిప్పి ఎలా నిద్రపోతామో అలా సైడ్ తిప్పి పడుకోబెట్టాలి. ఎవరన్నా ఈ బొమ్మను సైడ్ తిప్పుతారా కొంచెం? ఇలా సైడ్ తిప్పి తల కింద చేయి పెట్టుకుని పడుకుంటాం కదా మనం, అలాగా తిప్పాలి. ఓకేనా? ఓకే, క్లియరా? పాపం బొమ్మకు తల తీసేశారు, ఏడుస్తుంది. ఓకే, సరే. సో ఎవరన్నా స్పృహ లేకుండా ఉన్నప్పుడు మనం వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో ఇలా చెక్ చేస్తాం అన్నమాట. లుక్, లిసన్ అండ్ ఫీల్. ఓకే, వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారు మంచిగా అంటే మనము సైడ్ కు తిప్పి పడుకోబెడతాం. క్లియరా? ఇలా సైడ్ కి తిప్పి పడుకోబెడతాం. మీ అందరూ చెయ్యి ఇలా పెట్టుకోండి, ఇలా ఆపోజిట్, సేమ్ సైడ్ కాదు, ఆపోజిట్. యా, అలాగా సైడ్ కి తిప్పి పడుకోబెట్టాలి. పిల్లల్లో ఒకళ్ళు వచ్చి పడుకుని చూపించండి నాకు. బాయ్స్ రండి, ఒకళ్ళు మీరు పంపించండి సార్ ఒకళ్ళని. యా, వెరీ గుడ్. అటువైపు తిరుగమ్మా, అటువైపు తిరుగు. యా, తల కింద చేయి పెట్టుకో, నీ కుడి చెయ్యి నీ తల కింద పెట్టుకో. ఎస్, అలా పడుకోబెట్టాలి. ఓకే, క్లియర్? తనకి థ్యాంక్స్ చెప్పండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరన్నా స్పృహ లేకుండా కనపడితే వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేసి మంచిగా గాలి పీల్చుకుంటుంటే సైడ్ తిప్పి పడుకోబెట్టాలి. గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేసే ముందు నోట్లో ఏమన్నా అడ్డం ఉంటే తీసేయాలి. గుడ్డిగా మట్టుకు పొడవకూడదు. క్లియరా కాదా? క్లియరా కాదా? కావాలంటే మళ్ళా చెప్తాను. క్లియర్? ఓకే, సరే. ఫ్రంట్ కూర్చుని ఇద్దరికి అర్థం కానట్టుంది, అర్థమైందా? ఓకే, సరే. బేబీ అయినా అంతే, మనం ఇలా ఎత్తుకుంటాం అన్నమాట. ఓకే, సైడ్ కి కనపడుతుందా? ఓకే, ఇప్పుడు వాళ్ళు గాలి పీల్చుకోవట్లేదు అనుకో, మనం CPR ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? CPR అనండి. వెరీ గుడ్. C for cardio, P for pulmonary, R for resuscitation. అంటే గుండె ఊపిరితిత్తుల్ని మళ్ళా పనిచేసేట్టు చెయ్యటం. CPR నోట్స్ రాసుకోండి. CPR కార్డియో పల్మనరీ రీససిటేషన్. C కార్డియో, CARDIO, కార్డియాలజిస్ట్ అంటారు కదా, హార్ట్. ఓకే, పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి, లంగ్స్ కు సంబంధించి. మీరు బయాలజీలో చదువుకున్నారు కదా, పల్మనరీ. PULMONARY, PULMONARY, పల్మనరీ. రీససిటేషన్ అంటే వాళ్ళని మళ్ళా బతికించటం. RESUSCIPATION, RESUSCIPATION, రీససిటేషన్. ఓకే, సో ఇప్పుడు CPR అనేది ఎలా చేయాలో చూపిస్తాము. ఓకేనా? ఓకే, CPR లో మనకి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి గుండెను ఒత్తటము, రెండోది ఊపిరివ్వటము. ఎన్ని భాగాలు ఉంటాయి?
ముందులో ఏం చెప్పాను, మనకు తెలియని వాళ్ళకి మూతిలో మూతి పెట్టి ఊపిరి ఇవ్వద్దు. అక్కడ చుట్టుపక్కలంతా రక్తం అది ఉంటే, మనకు దెబ్బలు ఉంటే రక్తం అంటకుండా చూసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్సిడెంట్ విక్టిమ్ అయితే కనుక వాళ్ళని ఎక్కువ కదల్చకూడదు, మెడది వంచకూడదు. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే. సో ఈ సిపిఆర్ లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి గుండె ఒత్తటము, రెండోది ఊపిరివ్వటం. ఓకే, ఇప్పుడు గుండె ఎక్కడ ఒత్తాలో చూపిస్తుంది అక్క ఆదిత్య అక్క మీకు. చూపిస్తాను. అందరూ మీరు ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ బోన్ ఇలా ఇక్కడ పట్టుకోండి. మీ బోన్ ఇక్కడ బోన్ బోన్ టిప్పు తగులుతుందా? యా, ఆ బోన్ టిప్పుకి కొంచెం పైన నొక్కాలి మనం. ఓకే, చూపించండి. అందరూ బోన్ టిప్పు తగిలిందా మీకు? దానికి కొంచెం పైన ఈ భాగంతో నొక్కాలి మనం. దేంతో నొక్కాలి చూపించండి. అందరు చేయెత్తి ఎక్కడ ఇలా ఇలా అని చూపించండి. ఎస్, ఈ భాగంతో నొక్కాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఆ బోన్ టిప్ కి కొంచెం పైన. ఓకే, సో పెట్టండి కింద. ఇప్పుడు తను ప్రెస్ చేస్తా చూడండి ఏ స్పీడ్ లోను. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఎన్నిసార్లు నొక్కింది అక్క? 30. ఎన్నిసార్లు? 10 సార్లా? ఎన్నిసార్లు? 30. వెరీ గుడ్. ఓకే, సో ఏ స్పీడ్ లో నొక్కింది? 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and అనండి అందరూ. 1 and 2 and 3 and 4 and 5 and 6 and అనండి. నాకేం వినపట్ల, నాకు అసలే చెవుడు, మీరేమో నెమ్మదిగా అంటున్నారు. ఎలా ఇప్పుడు? 1 and 2 and 3 and 4 and అనండి గట్టిగా. రెడీ, స్టార్ట్. 1 and 2 and నాతో పాటు అనండి. 1 and 2 and 3 and తలే ఒప్పుతున్నారు, వినపడట్లా. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and మీరు అనే వరకు నేను నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళను. స్టార్ట్. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and అనండి మా. ఆ స్పీడ్. స్టార్ట్. వన్స్ మోర్. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and ఈ స్పీడ్ తో అనాలి. ఓకే, ఓకేనా? క్లియరా? ఏ స్పీడ్ లో ఇక్కడ గుండె నొక్కాలనేది అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా గర్ల్స్? ఓకే, వెరీ గుడ్. ఓకే, 30 సార్లు నొక్కాలి మనం. అదే పిల్లలు అనుకో, పిల్లలకైతే ఒక చెయ్యే వాడాలి, కానీ మీకు బలం సరిపోతే 2 చేతులు వాడొచ్చు. ఓకేనా? కొంచెం గట్టిగానే వత్తాలి. ఎంత గట్టిగా అంటే మనం నొక్కినప్పుడు ఇది 3వ వంతు లోతుకెళ్ళాలి. ఎన్నో వంతు? 3వ వంతు లోతుకెళ్ళాలి. అంత బలం పెట్టి నొక్కాలి. సరేనా? క్లియరా? పిల్లలకైతే బాగా, చిన్న పిల్లలకైతే ఒక చెయ్యే వాడాలి మనం. మనకు బలం సరిపోతే 2 చేతులు వాడొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. వెనక ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, వెరీ నైస్. ఓకే, నేల మీద చూపించండి నాకు. 1 and 2 and అని అందరూ. 1 and 2 and వెరీ గుడ్, వెరీ గుడ్. చేతులు స్ట్రైట్ ఉండాలి. అది చూపించండి. చేతులు స్ట్రైట్ ఉండాలి. ఓకే, వంగకూడదు అస్సలు చేతులు. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and ఎక్సలెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో అలా 30 సార్లు నొక్కాలి మనం. ఓకే, 30 సార్లు నొక్కాక 2 సార్లు వాళ్ళకి గాలి ఇవ్వాలి మనం. గాలి ఎలా ఇవ్వాలంటే, మనం ముందు మంచిగా గాలి పీల్చుకుని వాళ్ళ ముక్కు మూసి నోటితో ఊదాలి. నోట్లో కనపడుతుందా మీకు? గాలిస్తే ఇక్కడ చూడండి, గాలిస్తే లెగుస్తుంది. కనపడుతుందా? ఎస్. ఏం చేసింది అక్క? ఇలా వంచి, ఇలా ముక్కు ఇలా వంచి, అదే చేత్తో ఇలా ముక్కు మూసి నోట్లో గాలి ఊదింది. మళ్ళా చూపించండి. ఓకేనా? మీ పక్కన నుదురు మీద చేపెట్టి వాళ్ళు ముక్కు మూయండి. వెనక కాదు, పక్కనాళ్ళు, పక్కనాళ్ళు, పక్కనాళ్ళు. ఓకే, చూడండి. ఇలాగే అదే చేత్తోనే ముక్కు ముయ్యాలి.
ఎవరన్నా ఒక్కళ్ళు చూపించండి. ఆ పాప బాగా చూపిస్తుంది వెనకాల. ఓకే, చూడండి తను చేసింది. బ్లాక్ డ్రెస్ లాస్ట్ ఫ్రమ్ రో నుంచి సెకండ్. ఇప్పుడు వెనక్కి తిరుగుతుంది. చూపించుమా మళ్ళా. యా, షో ఇట్. గుడ్, షో ఇట్. తను కాదు, తన ముందు. యా, లాస్ట్ నుంచి సెకండ్ ఆర్ థర్డ్ రో గర్ల్ ఈ చివర్లో ఉంది. యా యా, ఎస్, షో ఇట్. చూపించుమా. తను నుంచోమను, ఆ పాప నుంచోమను, నీ పక్కన అమ్మాయిని నుంచోమ్మా. ఎల్లో డ్రెస్. యా, ఎలా చూపించాలి? యా, నుదురు వెనక్కి కొంచెం ముక్కు పట్టుకోవాలి అంతే. లైట్ గా, ఎక్కువ నొక్కొద్దు, తనకి అన్కంఫర్టబుల్ గా ఉండేట్టు. యా, అంతే. వెరీ గుడ్. ఓకే, క్లియర్? ఓకేనా? సో ఇలా నుదురు వెనక్కి కొంచెం ముక్కు నొక్కాలి. ఓకే, క్లియర్? యా, అప్పుడు గాలి ఇవ్వాలి. మనం గాలి ఇచ్చేప్పుడు ఛాతి వైపు చూడాలి. మంచిగా మనం గాలి ఇస్తున్నామో లేదో ఒకసారి అక్క మళ్ళా ఇస్తుంది చూడండి. అదితి అక్క కనపడిందా? ఓకే. సో మనం 30 సార్లు గుండె నొక్కాలి, 2 సార్లు గాలి ఇవ్వాలి. ఎప్పటి వరకు ఆలోచించి చెప్పండి. ఎప్పటి వరకు ఇవ్వాలి? వెళ్ళిపోవచ్చు. ఆలోచించి చెప్పండి. ఎప్పటి వరకు? నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మనం ఎప్పటి వరకు ఇది చెయ్యాలి చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. చెయ్యొద్దండి. హూ వాంట్స్ టు టెల్? ఓకే, టెల్ మీ. వెరీ నైస్. వాట్స్ యువర్ నేమ్? వెరీ గుడ్, ఎక్సలెంట్. అంటిల్ దే బ్రీత్. చాలా మంది పెద్దాళ్లే తప్ప ఆన్సర్ ఇస్తారు నాకు. వాళ్ళకి స్పృహ వచ్చే వరకు అని చెప్తారు. కాదు, అంటిల్ దే బ్రీత్. ఓకే, సో గుండెని 30 సార్లు నొక్కాలి, 2 సార్లు గాలి ఇవ్వాలి. 30 సార్లు నొక్కాలి, 2 సార్లు గాలి ఇవ్వాలి. అంటిల్ దే బ్రీత్. వెరీ గుడ్. అందరు క్లియరా? సో వాళ్ళు మంచిగా గాలి పీల్చుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు స్పృహలో లేకపోయినా మనం సైడ్ తిప్పి పడుకోబెట్టాలి తప్ప సిపిఆర్ ఇవ్వకూడదు. వాళ్ళు మంచిగా గాలి పీల్చుకుంటుంటే. ఓకేనా? సైడ్ కి తిప్పి పడుకోబెట్టాలి. ఓకే, మనకి ఎప్పుడన్నా ఫిట్స్ అవి వచ్చినప్పుడు కూడా చేతిలో తాళాలు పెట్టడం, నీళ్లు జిమ్మటం ఇలాంటి పనులు చేయకూడదు. సేమ్ స్పృహలో లేకపోతే నోట్లో ఏమన్నా ఉంటే తీసేసి సైడ్ కి తిప్పి పడుకోబెట్టాలి అంతే. క్లియరా? ఫిట్స్ వచ్చినప్పుడు చేతుల్లో తాళాలు పెట్టడం, మొహం మీద నీళ్లు జిమ్మటం ఇవన్నీ వేస్ట్. ఒక్కోసారి ప్రమాదం కూడా. ఓన్లీ నోట్లో ఏమన్నా ఉంటే తీసేసి వాళ్ళు చక్కగా గాలి పీల్చుకుంటున్నారు లేదు చెక్ చేసి సైడ్ కి తిప్పి పడుకోబెట్టండి. వాళ్ళు మంచిగా గాలి పీల్చుకోపోతుంటే మనం సిపిఆర్ ఇవ్వాలి. ఓకేనా? ఎవరన్నా నీళ్లలో మునుగుతున్నారనుకో, మనం బయటికి తీసామనుకో, సినిమాల్లో ఏం చూపిస్తారు చెప్పండి? ఒకళ్ళు చెయ్యెత్తి చెప్పండి నాకు. ఏం చూపిస్తారు సినిమాలో? లాస్ట్ లో పాప చెయ్యెత్తింది అక్కడ. కమ్ ఫార్వర్డ్. ఎస్, కమ్. సో సినిమాల్లో ఏం చూపిస్తారు మీకు? పొట్ట నొక్కటం చూపిస్తారు కదా. అస్సలు అలా చేయకూడదు. ఇప్పుడు నేను ఏం చెప్పానో అదే చేయాలి. అంటే వాళ్ళు స్పృహలో లేకపోతే గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేసి గాలి మంచిగా పీల్చుకుంటుంటే సైడ్ కి తిప్పి పడుకోబెట్టాలి. గాలి పీల్చుకోపోతే సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఎప్పటి వరకు ఇవ్వాలి? టిల్ దే బ్రీత్. ఫిట్స్ వచ్చినా అంతే. సరేనా? కాకపోతే ఫిట్స్ ఉన్నప్పుడు కొంచెం పక్కన దిండ్లై పెట్టాలి వాళ్ళకి దెబ్బ తగలకుండా. ఫిట్స్ ఆగిపోయాక నోట్లో ఏమన్నా ఉంటే తీసేసి వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేసి వాళ్ళు మంచిగా గాలి పీల్చుకుంటుంటే సైడ్ కి తిప్పి పడుకోబెట్టాలి. మంచిగా గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి. ఎప్పటి వరకు సిపిఆర్ ఇవ్వాలి? టిల్ దే బ్రీత్. ఓకేనా? క్లియరా? ఇవన్నీ చేస్తుండగా మధ్యలో మీరు 108 ఫోన్ చేయటం మర్చిపోవద్దు. ఏంటది? ఈ నెంబర్ అందరికీ తెలుసా? మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా మనం ఈ నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వస్తుంది. సో అంబులెన్స్ వచ్చే వరకు మనం ఇది చెయ్యాలన్నమాట. ఆ తర్వాత అంబులెన్స్ వాళ్ళు చూసుకుంటారు. నెంబర్ ఏంటి? 108. చెప్పండి. 108. వెరీ గుడ్.
ఓకే, ఇది మట్టుకు ఎవ్వరు మర్చిపోవద్దు. ఓకే, ముందు వాళ్ళకి ఫోన్ చేసి తర్వాత మనం చేసే ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలి. ఎప్పుడు గుర్తుంటదా? అండ్ ఎప్పుడు మనల్ని మనం డేంజర్ లో పెట్టుకోకూడదు. అండ్ యాక్సిడెంట్ విక్టిమ్ అయిన వాళ్ళకి గబుక్కున ఎక్కువ కదల్చకూడదు. ఈ రూల్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి. నీటిలో మునిగినాం కానీ హైట్ మేంచి బిల్డింగ్ మేంచి పడిన వాళ్ళ విషయంలో కూడా ఇలాగే మనం ఎక్కువ కదల్చకుండా చూసుకోవాలి. ఓకేనా? క్లియరా? వెరీ గుడ్. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పండి. ఎక్కడ గుండె మీద నొక్కాలి? వెరీ గుడ్. చెప్పమ్మా, నువ్వు చేయతే ఎక్కడ నొక్కాలి? కమ్ 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 ఫ్రంట్ అండ్ టెల్. చెప్పుమా. చెస్ట్ ఎక్కడ? ఎక్కడ వస్తుంది? టిప్ ఆఫ్ ద బోన్ కి కొంచెం పైన చూపించు, నీ మీదే చేయి పెట్టుకుని. వెరీ గుడ్, వాళ్ళకి చూపించు, అటు తిరిగి. ఓకే, ఏ స్పీడ్ లో నొక్కాలి? 1 and 2 and 3 and 4 and ఆ స్పీడ్ లో నొక్కాలి. అంటే నిమిషానికి 100 స్పీడ్ లో నొక్కాలి. ఓకేనా? సో ఎన్నిసార్లు నొక్కాక మనం బ్రెత్స్ ఇవ్వాలి? 30. వెరీ గుడ్. 30 సార్లు నొక్కి ఎన్ని బ్రెత్స్ ఇవ్వాలి? 2 బ్రెత్స్. ఓకే, 30 సార్లు గుండెత్తాలి, 2 సార్లు బ్రెత్స్ ఇవ్వాలి. అలా ఎప్పటి వరకు ఇస్తాము? టిల్ దే స్టార్ట్. ఎస్, టిల్ దే స్టార్ట్ బ్రీతింగ్ అగైన్. ఓకేనా? ఓకే, థ్యాంక్స్. ఓకే, క్లియరా? బ్రీతింగ్ ఎలా ఇవ్వాలో గుర్తుందా? ముక్కు మూసి నోట్లో చూడాలి. ఊదేప్పుడు కూడా ఛాతి వైపు చూడాలి. మనం ఇచ్చే బ్రెత్ వెళ్తుందో లేదో. క్లియరా? ఓకే. అండ్ ఎంత లోతు కొత్తాలి? ఈ 3వ వంతైనా లోపలికి వెళ్ళాలి. అంత బలం పెట్టి వత్తాలి మనం. ఓకే, సరేనా? ఇప్పుడు చంటి బేబీ అయితే ఎలా సిపిఆర్ ఇవ్వాలో మీకు డాక్టర్ నిఖిత చూపిస్తారు. ఇలా చూపించు, సోన్ పాయింట్ ఇలా చూపించు, నిపుల్స్ కింద. మీరు ఏదైనా చంటి బేబీని స్పృహ కోల్పోయి చూస్తే ఫస్ట్ బేబీని ఇలా పలకరించాలి. ఇలా బేబీ లేవట్లేదు అంటే బ్రీతింగ్ తీసుకుంటుందా లేదా చూసి, బ్రీతింగ్ తీసుకోకపోతే పెద్దవాళ్ళకి సిపిఆర్ ఇచ్చినట్టే. బేబీస్ కి ఇక్కడ నిప్పుల్స్ మధ్యలో 2 ఫింగర్స్ తో, నిప్పుల్స్ మధ్యలో కొంచెం కింద అంతే. 2 ఫింగర్స్ తో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మీ వేళ్లతో చెయ్యండి నేల మీద. 1 2 చెయ్యి ఎత్తకూడదు ప్రతిసారి. ఓకే, ఓన్లీ అది 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఎన్నిసార్లు? 30 టైమ్స్. ఎక్కడ? నిప్పుల్స్ జాయిన్ అయ్యే లైన్ జస్ట్ కింద సెంటర్ లో. ఓకే, నిప్పుల్స్ జాయిన్ అయ్యే లైన్ జస్ట్ కింద సెంటర్ లో. ఓకేనా? ఓకే, తర్వాత గాలి ఎలా ఇవ్వాలో చూపిస్తారు. సో బేబీ తల కొంచెం ఇలా పైకెత్తి, ఇలా పైకెత్తి ముక్కు నోరు మీ నోట్లోకి వచ్చేలా తీసుకొని అలా 2 సార్లు బ్రీతింగ్. ఓకేనా? క్లియరా? ఇప్పుడు మీరు సరిగ్గా వింటున్నారో లేదో నేను చూస్తాను. పెద్దాళ్ళకి గాలి ఇవ్వటానికి బేబీకి ఇవ్వటానికి ఏం తేడా ఉంది? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? వెరీ గుడ్. ఎవరు చెప్పండి, ముందుకొచ్చి చెప్పండి. ఏంటా తేడా? పెద్దవాళ్ళకైతే హ్యాండ్స్ తో ఇస్తాం. హ్యాండ్స్ తో చెస్ట్ నొక్కాము. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ బేబీస్ కి అయితే 2 ఫింగర్స్ తో నొక్కాము. గాలి ఇవ్వటంలో ఏం తేడా ఉంది? Just 2 times we give them breathe, and for elders we give them 2 times breaks. ఇద్దరికి 2 టైమ్స్ నాన్న. బట్ బ్రీత్ ఇచ్చే పద్ధతిలో తేడా ఉంది. ఏమన్నా అబ్జర్వ్ చేసావా? ఆ బాబుని రమ్మను, తను ఇట్ సీమ్స్ హి హస్ అబ్జర్వ్డ్. కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్. బోత్ ఆఫ్ యూ కమ్. ఇద్దరు చెయ్యెత్తారు, ఇద్దరు రండి. బ్లాక్ షర్ట్ ఒకళ్ళు, వైట్ షర్ట్ ఒకళ్ళు. వెరీ గుడ్. యా, ఇంకా ఇటు రండి, ఇంకొంచెం ఇటు రండి కెమెరాకి. యా, ఇప్పుడు చెప్పండి ఇద్దరు. Babies, we don't close the nose and we put our mouth inside their nose and also their. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా అదే అబ్జర్వ్ చేసావమ్మా? నువ్వే. యా, ఓన్లీ నోట్ తోనే పెట్టాలి. చిన్నకి నోసు ముక్కుతో 2 నోట్లు. వెరీ గుడ్, వెరీ గుడ్.
సో పెద్దాళ్ళకి పిల్లలకి అయితేమో మనం ముక్కు మూసేసి నోట్లోకే ఊదుతున్నాము. ఓకే, నోరు ఇలా తెరిచి నోట్లోకి ఊదుతున్నాము. చిన్న పిల్లలకైతే ముక్కు ముయ్యము, బేబీస్ కి అయితే. ఓకే, మన నోటితోనే ముక్కు నోరు రెండు సీల్ చేసి గాలిస్తాము. ఓకేనా, క్లియరా? అందరికి తిరిగి చెప్పండి అక్కడ మీరు. పెద్దాళ్ళకైతే ముక్కు మూసేసి నోట్లోనే గాలి ఊదుతున్నాం మనం. చంటి పిల్లలకైతే ముక్కు ముయ్యము, మన నోటితోనే వాళ్ళ ముక్కు నోటి చుట్టూ మన నోరు పెట్టి ఇలా పెట్టి మనం గాలిస్తున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఓకే, క్లియరా అందరికి? ఒకసారి రిపీట్ చేయండి, వెళ్ళి కూర్చోండి. అందరికి అర్థమైందా? పెద్దాళ్ళకి పిల్లలకి ఇచ్చినప్పుడు ముక్కు మూసి నోట్లో కూదుతున్నాము గాలి. చంటి పిల్లలకి ఇచ్చినప్పుడు మట్టుకు ముక్కు ముయ్యకూడదు. మనం గాలి ఇచ్చేప్పుడు వాళ్ళ ముక్కులోకి నోట్లోకి కలిపిస్తాము. ఓకే, డాక్టర్ మీకు మళ్ళా చూపిస్తారు, డాక్టర్ నిఖిత. చూడండి, శ్రద్ధగా చూడండి. ఓకేనా? ముక్కు ముయ్యట్లా డాక్టర్, ఆ ముక్కును కూడా తన నోట్తోనే కవర్ చేస్తున్నారు. గుర్తుంటదా? ఓకే, వెరీ గుడ్. ఓకే, క్లియర్? సిపిఆర్ ఎప్పుడు వరకు ఇవ్వాలి? మళ్ళా బ్రెత్ వచ్చే వరకు ఇవ్వాలి. ఓకే, సరేనా? ఓకే, వెరీ గుడ్. అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే ఒకటి ఇంపార్టెంట్ చెప్తా నేను. ఇది ఎప్పుడన్నా తాగారా? ఎస్సా? ఎప్పుడు తాగారు నాన్న? ఎప్పుడు తాగారు? ఐ నీడ్ దిస్. ఒక్కొక్కళ్ళు ముందుకు వచ్చి నాకు ఆన్సర్ చెప్పండి. సుష్మా, ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ఐ వాంట్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఆన్సర్. ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పాలి. ఎప్పుడు తాగేవమ్మా? ఫీవర్ వచ్చినప్పుడు. ఇంకా డిహైడ్రేషన్ దేని వల్ల వచ్చినప్పుడు? ఫెటీగ్ కి డిహైడ్రేషన్ వస్తే ఇది ఇస్తున్నారా నీకు? ఓకే, ఇంకా వచ్చి ముందుకు వచ్చి చెప్పండి. అందరూ రావాలి, నాకు తెలుసు మీ అందరూ తాగుంటారు. ఫ్రంట్ కి వచ్చి చెప్పండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాన్న మీరు వెళ్ళండి, మీరు చెప్పేశారు కదా, వెళ్ళండి. ఇంకెప్పుడు తాగారు? ఏంటమ్మా? నాట్ ఫీలింగ్ వెల్ అంటే ఏంటి? మోషన్సా, వామిటింగా, జ్వరమా, ఏంటి? వామిటింగ్స్. ఓకే, ఇంకొకళ్ళు వచ్చి చెప్పండి. When we are not taking food, when we got fever, when we are not taking food, we will take this. ఓకే, ఇంకా? Don't have energy. You don't have energy. ఇంకెవరో? సరే నాన్న, ఇంకా? లూజ్ మోషన్స్ అయినప్పుడు ఎవరు తాగారు? ఇది ముందుకు రావాలి ప్లీజ్. ఐ వాంట్ యూ టు కమ్ ఫార్వర్డ్. సార్ మీరు కొంచెం చెప్పండి, పిల్లల్ని ఎంకరేజ్ చేసి పంపించండి. ఐ వాంట్ దెమ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. కమ్ కమ్ కమ్, రానన్నా. సరే, లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఇది ఎంతమంది తాగారు? చెయ్యొద్దండి. లూజ్ మోషన్స్ వచ్చి డిహైడ్రేషన్ అయినప్పుడు, విరోచనాలు అయ్యి, వాంతులు విరోచనాలు అయినప్పుడు ఎంతమంది తాగారు ఇది? సరే, వాంతులు విరోచనాలు అయినప్పుడు ఏం తాగుతారు మీరు? అదైనా చెప్పండి నాకు. ముందుకు చెప్పరా ప్లీజ్. Buttermilk. వెరీ గుడ్, బటర్ మిల్క్. ఓఆర్ఎస్ అనేది ఎప్పుడన్నా తాగారా? ఓఆర్ఎస్ అనేది ఇట్రా నాన్న, నువ్వు ఇలా అన్నావు. ఇట్రా నువ్వే. సెకండ్ రో బాయ్స్ లో సెకండ్ రో ఫస్ట్ దా. నువ్వే అటు ఇటు చూడకు, నిన్నే పిలుస్తున్నా దా. ఓఆర్ఎస్ అనేది ఎప్పుడన్నా తాగేవా? ఫీవర్ వచ్చినప్పుడు. ఏ ఓఆర్ఎస్ తాగేవిదా ఇంకేదన్నానా? యాపిల్ ఫ్లేవర్. ఇలాంటిదే యాపిల్ ఫ్లేవర్ తాగేవా విరోచనాలప్పుడు? ఓకే, సరే, వెరీ గుడ్. చూడన్నా, యాపిల్ ఫ్లేవర్ ఎవరు తాగారు? మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అయ్యి ఉన్నప్పుడు చేతులు ఎత్తండి. సార్ మీలో ఎవరు తాగారు వామిటింగ్స్ అవి ఉన్నప్పుడు? యాపిల్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్? ప్లీజ్ ఆన్సర్ మీ. ఎందుకు మీ సుష్మా మేడం చెప్పారా ఇది తాగకూడదు వామిటింగ్స్ మోషన్స్ ఉన్నప్పుడు అని? చెప్పారా?
గుర్తు పెట్టుకోండి, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇవి తాగకూడదు. యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఇది నిజమైన ఓఆర్ఎస్ కాదు. ఓకే, జ్వరం ఉన్న, వామిటింగ్స్ ఉన్న, విరోచనాలు ఉన్న ఇంచక్క మజ్జిగ, గంజి, మంచినీళ్లు, తర్వాత ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి మీకు, ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్స్. ఏం దొరుకుతాయి? ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్స్. అవి కొనుక్కుని, ఓకే, వెనకాల వీటిని ఎలా కలుపుకోవాలో రాసి ఉంటది, అలా కలిపి పెట్టుకుని ఇవే తాగాలి. ఈ కొన్నప్పుడు దీని మీద WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసిందో లేదో చూసుకుని కొనుక్కోవాలి. కనపడుతుందా? WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని కనపడుతుందా? ఓకే, సో దీని మీద వెనకాల ఎలా వాడాలో రాసి ఉంటది, అవే వాడాలి, అలాగనే వాడాలి. యాపిల్ బొమ్మ ఉన్నది, లేకపోతే సోను సూద్ బొమ్మ ఉంది, హీరో ఉన్నాడు కదా ఇది కరెక్ట్ అనుకుని సోను సూద్ బొమ్మ ఉంది, యాపిల్ బొమ్మ ఉంది, ఆలియా భట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా అని ఫ్రూటీ, సూపర్ మ్యాన్ లాగా ఎగురుతున్నాడు కదా అని గ్లూకాన్ డి, గ్లూకోవిట్ ఓఆర్ఎస్ ఇవన్నీ కొనకూడదు. సరేనా? ఓకే, ఇవన్నీ తాగితే మీ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఎక్కువైపోతాయి, మీ డీహైడ్రేషన్ కూడా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది చక్కెర అధికంగా ఉన్న ఈ డ్రింక్స్ తాగితే. ఓకే, చక్కగా మజ్జిగ, గంజి, మంచినీళ్లు ఇలాంటి ప్యాకెట్లో ఉండే ఓఆర్ఎస్ WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసున్నది మాత్రమే వాడాలి. మీ ఇంట్లో అందరికి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి అందరికి ప్లీజ్ దయచేసి చెప్పండి. ఇలాంటి డ్రింక్స్ తాగితే మన విరోచనాలు, వామిటింగ్స్, డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. అండ్ షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు తాగితే ఇంకా డేంజర్, షుగర్ లెవెల్స్ అయ్యి పెరిగిపోతాయి. ఓకే, సరేనా? మీకు ఈనాడు పేపర్ లో ఇంకా వేరే పేపర్ లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య దీని గురించి. అన్ని అబద్ధాలు, మోసపోవద్దు. ఓకే, అది అడ్వర్టైజ్మెంట్ మాత్రమే, వార్తలు కాదవి. ఓకేనా? ఎస్ అనండి. అందరికి చెప్తారా? ఇవాళ ఒక్కరికైనా చెప్తారా మీరు? ప్రామిస్? ప్రామిస్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. It was fun teaching you all. నాకు చాలా నచ్చింది. You are all very very good. Thank you so much. Bye bye. Ma'am, she has doubt, ma'am. Okay. Ma'am, once I had an illness, they injected me some salines. That time a reaction happened when they inserted one medicine through cannula. I got a reaction. That time they preferred this ORS only. At that time, why should we drink ORS? We don't have any dehydration or something. Right? So you are correct. వీళ్ళు ఏంటంటే అమ్మా, అన్ని మందుల షాపుల్లో, హాస్పిటల్లో ఇది నిజమైన ఓఆర్ఎస్ అని చెప్పి అమ్మేస్తున్నారు. ఇది మోసం చేస్తున్నారు. యువర్ క్వశ్చన్ ఈజ్ వెరీ రైట్. నీకు ఫ్లూయిడ్స్ అవసరం లేనప్పుడు ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ ఈ కొని ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. నువ్వు చక్కగా టైం తిని, ఫ్రూట్స్, అన్నం ఇవన్నీ సరిగ్గా తిని, మంచినీళ్ళు అవన్నీ బాగా తాగితే చాలు. ఎప్పుడన్నా మనకి వాంతులు, విరోచనాలు ఉన్నప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఓకే, మనకి జ్వరం ఉన్నప్పుడు హైడ్రేషన్ కి చక్కగా మజ్జిగ, ఇంట్లో ఫ్రూట్స్ తింటము, గంజి తాగటం, మంచినీళ్ళు తాగటం అండ్ ఈ ఓఆర్ఎస్ తాగటం చేయొచ్చు జ్వరం ఉన్నప్పుడు. ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు మనము కొంచెం, మనకి ఇంకా ఎక్కువ నీరు అవసరం అవుతుంది, ఎక్కువ సాల్ట్స్ అవసరం అవుతుంది, అప్పుడు ఇవి తీసుకోవచ్చు. మనం అంతా హెల్తీగా ఉన్నప్పుడు ఏమీ అవసరం లేదు. ఇంట్లో మామూలు మంచి ఫుడ్, మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్, మంచి నీళ్లు, మజ్జిగ, పెరుగు, ఇంతే. ఓకేనా? మనం సిక్కుండి మనం ఎక్కువ తినలేనప్పుడు, అలాంటప్పుడు మట్టుకు ఇంకొంచెం మజ్జిగ ఎక్కువ, వాటర్ ఎక్కువ అండ్ ఇలాంటివి తీసుకోవచ్చు. వాంతులు, విరోచనాలు అప్పుడు మట్టుకు ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎవరన్నా మీకు అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఇలాంటివి ఇస్తే ఎందుకు ఇస్తున్నారు అని అడగాలి మీరు. ఓకేనా? వెరీ గుడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye bye. One student wants to say thank you. Okay. Thank you for this session. Thank you so much. You're most welcome. Bye bye. Channel Dr. Sivaranjini CZ Health YouTube channel అని సుష్మా మ్యామ్ చెప్పి మళ్ళా ఒక్కసారి ఎప్పుడన్నా
మంత్ ఎండింగ్ లో ఆ వీడియోస్ చూడండి రివిజన్ కోసం. సుష్మా, యూ కెన్ డూ దట్. Yeah, ma'am, sure. యా, ఓకే. Thank you so much for your time. Thank you.